హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను ఈరోజు అయితే చికెన్ ఫ్రై చేశానండి. చికెన్ ఫ్రై అంటే ఇలా గ్రేవీతో ఉండేటట్టు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేశానో చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దానికి ఫస్ట్ అయితే స్పైసెస్ అన్నీ కూడా మనం మసాలాలన్నీ కూడా కొంచెం డ్రైగాను వాటిని వేపుకోవాలండి. అందులో కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, గసగసాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేపుకోవాలండి. అన్నీ కలిపి వేపుకొని వాటిని అయితే మిక్సీలోకి తీసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే మనకి మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. వాటిని చూసారా ఎలా మెత్తగా పౌడర్లా చేసుకున్నానో అలా మెత్తగా పౌడర్ చేసుకున్నాక చికెన్ని నీట్గా కడిగి దానిలోని మనకి ఒక 2 స్పూన్స్ కారం, నేను ఇప్పుడు మసాలా పౌడర్ చేశాను కదండి, అదొక స్పూను, తర్వాత పసుపు, ఉప్పు కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. అన్నీ కూడాను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసాను. ఇవన్నీ కూడా మనం తర్వాత స్పైసెస్ చూసుకొని వేసుకోవచ్చు, అందుకనే కొంచెం కొంచెంగా వేసాను నేనైతే. పెరుగు కూడా ఒక 5 స్పూన్స్ వేసుకోండి, ఒక అరకప్పులాగా. ఒక నిమ్మకాయ పిండాలి. ఇవన్నీ కూడాను మనకి బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడాను కలిపి బాగా చికెన్కి పట్టేటట్టుగా బాగా కూడా మద్దన చేసినట్లు బాగా కలుపుకోవాలి. ప్రెస్ చేస్తూను మొత్తం చికెన్ అంతా కూడా పట్టుకుంటే మనకి మసాలా అంతా బాగా కలిసి చికెన్కి అంతా కూడా మనం పట్టేలాగా కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అయితే ఇది నైటే మనం కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగా బాగుంటుంది, సాఫ్ట్గా చికెన్ అంతా కూడాను. లేదు అంటే ఒక గంట ముందైనా సరే మనం ఇలాగ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లోకి ఈ చికెన్ అంతా కూడా వేసేసి అందులోని ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే ఈ మసాలా అంతా ప్లేట్కుండే మసాలా అంతా కడిగినట్టుగా ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఒక విజిల్ వస్తే సరిపోతుందండి మనకి, కొంచెం ముక్క సాఫ్ట్గా ఉడకడం కోసం అనేసి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని తర్వాత ఉల్లిపాయలు ఒక 2-3 ఉల్లిపాయలు అయితే చిన్నవి తీసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా బాగా రోస్ట్గా వేపుకోవాలి. మనకి ఉల్లిపాయ బాగా ఏగుతున్నప్పుడే ఒక కొంచెం ఏగిపోయిన తర్వాత టమాటాలు ఒక 2 టమాటాలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవి 2 బాగా మగ్గేటప్పటికి మనకి కుక్కర్ విజిల్ కూడా వచ్చేస్తుంది. కుక్కర్ విజిల్ రాగానే ఒక్క విజిల్ వచ్చాక ఆఫ్ చేసేయాలండి. కుక్కర్ ఎక్కువ విజిల్స్ వేయకూడదు, బాగా మెత్తగా అయిపోద్ది కదా చికెన్ మళ్ళీని, అందుకోసం అని చెప్పేసి కొంచెం వాటర్ ఉంటుండగా ఈలోగా మనకి చూసారా ఆనియన్స్ కూడా బాగా ఏగిపోయినాయి ఎర్రగాను. తర్వాత ఈ వాటర్తో కలిపి మొత్తం చికెన్ అంతా కూడా అందులో వేసేయాలండి. వేసేసిన తర్వాత వాటర్తో పాటే ఆ చికెన్ అంతా కూడా ఉడుకుతుంది అనమాట. మనకి ఇది ఫ్రై అంటున్నాను ఏంటి వాటర్ వేసారు, నార్మల్ కర్రీలా చేస్తున్నారని అనుకుంటున్నారేమో, లేదండి. ఆ వాటర్ అంతా ఇంగిపోయాక చూసారా ఎంత దగ్గరగా అయిపోయిందో కూర అంతా కూడాను. ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నట్టుగా ఉంది కదా, అప్పుడు మళ్ళీ మనం కారం 1 స్పూను, ఇప్పుడు ఇందాక మసాలా పౌడర్ చేసుకున్నాం కదా అదొక స్పూను వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసిందే టేస్ట్ బాగుంటుందండి, ఎందుకంటే ఫస్ట్ వేసింది మనకి మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదా, దానితో పాటు కాకుండా ఇలా దించేసే ముందు వేసిన దాంట్లో స్పైసీ బాగా బాగుంటుందండి, బాగా పట్టుకుంటుంది. అయితే ఇప్పుడు బాగా ఉప్పు కారం మనం అన్నిటి కూడా టేస్ట్ చూసుకొని మళ్ళీ మనకి ఎంత స్పైసెస్ కావాలో చూసుకొని వేసుకోవాలి. ఇలా ముక్క అంతా దగ్గరికి ఉడికిపోయి చూసారా గ్రేవీ అంతా కూడా దగ్గరగా అయిపోయింది. ఇలా అయిపోయే వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. దగ్గరగా అయిపోయే వరకు కూడా అలా వేపుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోకుండాను. తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి, మామూలు చికెన్ ఫ్రై కన్నా కూడా ఇది ముక్క అయితే సాఫ్ట్గా బాగుంటుంది. చికెన్ ఫ్రై మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ వేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, మరొక వంటతో కలుద్దాం.